వచ్చి అవి కట్టి మసీదు కట్టిన తర్వాత మొట్టమొదటి అజా ఆయన జిహాదీ ఆర్మీ చీఫ్ ఉన్నాడు. జనరల్గా ఆర్మీ చీఫ్ జిహాదీ వేరువేరుగా ఉండాలి. ఆయన 2 రోల్స్ ఆయనే పోషిస్తుంటాడు అక్కడ. ఆసిమ్ మునీర్ ఆయన వచ్చి మొట్టమొదటి అజా ఇస్తాడట. వినటానికి వాళ్ళకి చాలా కన్నపేయంగా ఉంది. ఇంకో ఆఫర్ కూడా ఇచ్చింది ఆవిడ యోగి ఆదిత్యనాథ్. ఏంటంటే దీన్ని ఎవరన్నా అడ్డుకోవాలంటే అడ్డుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ ఓడిపోతే జత గాజులు కూడా ఇస్తానండి. గాజులేం కర్మే అమ్మా, మీకు ఇక్కడికి వస్తే సారా చీర ఇచ్చి పంపిస్తాడు యోగి గారు, మీ అమ్మడే వచ్చి లాహోర్లో రామాలయం కడతాడు. సరే, దీంతోపాటు ఇంకా చాలా అంశాలు యుద్ధ మేఘాలకు కమ్ముకున్న వేళ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, అసలేం జరిగింది పహల్గాంలో, వీటన్నిటిని వివరించడానికి బ్రిగేడియర్ సీతాపల్లి శ్రీరాములు గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 30 ఏళ్ల పైబడి ఆర్మీలో, భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి బ్రిగేడియర్గా వారు బాధ్యతలు నిర్వహించిన సామర్థ్యం వారికి ఉంది. అందులో 14 ఏళ్ళు కశ్మీర్లోనే ఉన్నారు. నమస్కారం శ్రీరాములు గారు. నమస్కారం అండి. సో ఆవిడ ఆఫర్ అయితే బాగానే ఉందండి, జత గాజులు ఇస్తానంది. ఈయన కూడా ఇస్తాడు, చీరాసారే ఇచ్చి పంపిస్తాడు, అదేం ఇబ్బంది లేదు. ఇలాంటి ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ ఫ్రమ్ దేర్ డిఫెన్స్ మినిస్టర్, ఫ్రమ్ దేర్ ప్రైమ్ మినిస్టర్. పాప ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంటారు. అడ్మిట్ కాబడ్డాడని చాలామందికి తెలుసు. బలవంతంగా ఆయన అడ్మిట్ చేశారు. ఆర్మీ కంట్రోల్ తీసేసుకుంది. జనరల్ మునీర్ ఎక్కడున్నాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కోసం గూగుల్లో గ్రోకులో ఎతికేస్తున్నారు. ఆయన కోసం ఎత్తుక్కుంటూ లెఫ్టినెంట్ కల్నల్ బొకారీ ఆయన పెద్ద లెటర్ రాశాడు. అది నిజమో ఫేకో అని తెలియదు. మీకోసం బెంగపెట్టుకుని 250 మంది ఆఫీసర్లు రాజీనామా చేశారు, 1200 మంది జ్వరం బాత పడ్డారు, మీరు ఎక్కడున్నా ఎంబడే వచ్చేయండి. అసలు ఏం జరిగింది సార్ పహల్గాంలో? ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పహల్గాం దాడి, దాని నేపథ్యం. మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఫేక్ న్యూస్ కానీ, ప్రాపగాండా కానీ, ఎమోషనల్ అవుట్బర్స్ట్స్ కానీ, ఉద్రేకంలో మాట్లాడే మాటలు, వీటిల్లో నిజం పాలు చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. పైగా ఇప్పుడు మునీర్ సంగతే తీసుకోండి. ఆయన ఆర్మీ చీఫ్ బయట కనబట్టలేదు. తన పని తను చేసుకుంటూనే ఉండొచ్చు. మన ఆర్మీ చీఫ్ ఎంత కనిపిస్తున్నాడు బయట? లేదు కదా. ఆయన ఉద్యోగం, ఆయన పని చేసుకుంటున్నాడు. మన ఎయిర్ చీఫ్ కానీ, మన నేవల్ చీఫ్ కానీ ఎవరన్నా బయట కనిపిస్తున్నారా? కనపడరు. కానీ ఇలాంటి ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ ఎవరు ఎలా మనవాళ్ళు? ఇప్పుడు ప్రొవొకేటివ్ స్టేట్మెంట్ కొంత ప్రాపగాండా కావచ్చు, ప్రో ఇండియా ప్రాపగాండా కావచ్చు, కొంత ప్రో పాకిస్తాన్ ప్రాపగాండా కావచ్చు. ఇవన్నీ మనం డిస్రిగార్డ్ చేస్తే, ఒక ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడు. ఓకే, ఆయన బయటికి రావచ్చు, రాకపోవచ్చు, ఉన్నాడు. ఒక ప్రభుత్వం అక్కడ ఉంది, ఒక ప్రభుత్వం ఇక్కడ ఉంది. మనం అక్కడితో వదిలేసేసి ఎవరన్నా కనబడ్డారా, కనబడలేదా వదిలేయండి. పహల్గాంలో జరిగింది ఏమిటి? టూరిస్టులు వాళ్ళు మామూలుగా ఎక్కడైనా కానీ టూరిస్ట్ స్టేషన్లో, టూరిస్ట్ ఏరియాలో ఏం చేస్తారో వాళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు వచ్చి కాల్చి చంపేశారు. దీనికి ప్యారలల్ మనం చూడాలంటే, October 7th ఇజ్రాయెల్లో జరిగింది చూడండి అటాక్. హమాస్ అటాక్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. ఏదో ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి గుడ్డిగా కాల్చేశారు, చాలామంది చచ్చిపోయారు. తేడా ఏమిటంటే, వాళ్ళు అక్కడి నుంచి హోస్టేజెస్ని, అంటే బందీల్ని పట్టుకెళ్ళారు. వీళ్ళు ఏ బందీల్ని పట్టుకెళ్లకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడితో ఆ ప్యారలల్ ఆగిపోతుంది. కంపారిజన్ ఆగిపోతుంది. ఓకే, ఇంతకంటే కొంచెం మనం వెనక్కి పెడితే, ఒక వారం 10 రోజులు వెనక్కి పెడితే, పహల్గాంలో ఒక్క పోలీస్ కూడా లేడు ఆ రోజున. పోలీసు ఎస్కార్ట్, ఇప్పుడు మన మహంకాళి జాతర జరిగినా, లేకపోతే ఇంకెక్కడికైనా చీఫ్ మినిస్టర్ వెళ్ళినా, సమ్మక్క సారక్క జాతర జరిగినా కూడా ఉంటారు. ఎంతమంది పోలీసులు ఉంటారు? ట్రూప్సే డిప్లాయ్ అయి ఉంటాయి. లేదు, మామూలుగా మనం ఇక్కడి నుంచి ఓ కారు వేసుకుని ఎక్కడికైనా వెళితే, ఏ ఆదిబట్ల వైపు వెళితే దారిలో ఎవరో ఒకళ్ళు పోలీసులు కనపడతారు కదా, లా అండ్ ఆర్డర్ కోసం. మొత్తం పహల్గాం అంత టూరిస్ట్ ఏరియా, అంత టూరిస్ట్ సీజన్లో పోలీసులు ఎక్కడా బయట డిప్లాయ్ లేకుండా ఉన్నారంటే, దానికి ఏమిటంటే, ఒక రకంగా వీళ్ళకి ఏ సిగ్నల్లో ఏ ఇన్స్ట్రక్షను లేకపోతే ఇన్ఫర్మేషను వచ్చి ఉంటుంది. మీరు కొంచెం మైదానం ఖాళీగా వదిలేయండి, మా పని మేము చూసుకుంటామని ఎవరో జేఎండ్కే పోలీస్కి చెప్పినట్టు నాకు అనుమానం. అదర్ వే అరౌండ్, కెన్ వి థింక్ లైక్ దిస్ సార్? అంటే జేఎండ్కే పోలీస్ వర్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ అడ్వాన్స్. వెదర్ దే వర్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఆర్ నాట్,
Fact is, there was no security provided. Their presence at was the not there. tourist. Their presence was not there. ఒక సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో అక్కడ ఉండి ఈ టెర్రరిస్టుల మీద ఫైర్ చేసిన మనకి పరిస్థితులు వేరేగా ఉండేవి, రిజల్ట్స్ వేరేగా ఉండేవి. కానీ వీళ్ళు ఫైర్ చేశారు, చంపేశారు, అక్కడి నుంచి కూల్గా బయటకు వెళ్ళిపోయారు. అది ఆ తర్వాత వీళ్ళని ఇంకొకటి, పాకిస్తాన్ ఎప్పుడూ కూడా గడిచిన కొన్ని సంవత్సరాల్లో బిల్ క్లింటన్ వస్తున్నా, లేకపోతే ఇంకెవరినో వస్తున్నా కానీ, లేకపోతే G20 సమ్మిట్ జరగనున్నా, ఆ టైం చూసుకుని పాకిస్తాన్ ఎక్కడో చోట అటాక్ చేసింది. ఆ హిస్టరీ మనకు తెలుసు. We have such history also. We have such history. ఇవన్నీ చూసుకుని హోమ్ మినిస్ట్రీ కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళు అడ్వైజరీ ఇవ్వలేదా? ఇవ్వకపోతే వాళ్ళ పొరపాటు కదా. ఇచ్చారా సార్? ఇచ్చారు, అడ్వైజరీ ఇచ్చారు. కానీ ఆ అడ్వైజరీ కూడా J&K గవర్నమెంట్ ఫాలో చేయలేదు. ఎందుకు చేయలేదు దాని గురించి బహుశా ఇన్వెస్టిగేషన్ జరగచ్చు, తర్వాత యాక్టివిటీ. కానీ పరిస్థితి ఏమిటంటే, మీరు ఇల్లు పూర్తిగా డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ పెట్టి ఒక్కొక్క కూడా లేకుండా దాన్ని బయట ఎక్కడో కట్టేసి మా ఇంట్లో దొంగతనం జరిగిందంటే, జరగటానికి ఆస్కారం కల్పించింది ఎవరో కల్పించారు, కొంతమంది కలిసి కల్పించారు. రెండోది లోకల్ సింపతి. లోకల్ సింపతి అక్కడ ఎలా ఉంటుందంటే, నేను మేజర్గా ఉన్నప్పుడు 1986లో 87 ఫస్ట్ రూబియా సయీద్ అబ్డక్షన్. రూబియా సయీద్ని అంటే ముఫ్తీ మహమ్మద్ సయీద్ సెంట్రల్లో మినిస్టర్, ఆయన కూతురు. అమ్మాయి ఇంటర్న్షిప్ చేస్తుంటే మెడికల్ కాలేజ్ నుంచి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయారని. సరే ఎత్తుకుపోయింది 3 గంటలకి. సాయంత్రం 4 గంటలకి కొంతమంది టెర్రరిస్టులను, దాదాపు 4, అందులో యస్సీన్ మల్లిక్ ఒకడు, వాళ్ళందరినీ వదిలేస్తామని చెప్పి చీఫ్ మినిస్టర్ ప్రకటించాడు. 5 గంటలకో 6 గంటలకో వాళ్ళ డిమాండ్ వచ్చింది. అప్పటి నుంచి, అప్పుడు నేను మేజర్గా ఉన్నాను, అప్పుడు కర్ఫ్యూ కొన్నాళ్ళు జరిగింది. 1 రోజుల తర్వాత అమ్మాయిని వదిలేశారు. అది జరిగింది. అంటే అసలు టెర్రరిస్ట్ నుంచి డిమాండ్ లేదు ఇడిచిపెట్టండి అని. ఇట్ వాజ్ రాకముందే అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక కిడ్నాప్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. సరే, దాని గురించి ఎంక్వైరీ జరిగింది, చివరికి వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో. అప్పటి నుంచి దాదాపు నేను ఎప్పుడు వెళ్ళినా కుప్వారా సైడ్ కానీ, పూంచ్ రజౌరీ సైడు మాకు ఆపరేషనల్గా వెళ్ళవలసి వస్తూ ఉండేది. నేను ఆ తర్వాత 13 ఏళ్ళు అంటే 4 లెవెల్స్లో నా ఆఖరి టెన్యూర్ కూడా అఖ్నూర్, పూంచ్, రజౌరీ నుంచే నేను రిటైర్ అయ్యాను. బ్రిగేడియర్గా రిటైర్ అయ్యాను. అక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి, హంద్వారా అని ఒకటి ఉందండి, ఒక ఊరుంది. ఆ హంద్వారా అనే ఊరిలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం, సరే శివాలయం పక్క నుంచి వెళుతున్నాం కదా అని చెప్పి ఆగి నేను శివాలయంలో దర్శనం చేసుకోవడానికి వెడితే, పురోహితుడు అక్కడ కూర్చుని ఉన్నాడు, గంటకి తాడు కట్టేసి ఉంది. ఏమిటయ్యా పరిస్థితి అంటే, గంట మేము కొట్టకూడదు, మాది ఒకటే ఇక్కడ కుటుంబం ఉంది, ఇంకో కుటుంబం ఉంది, 2 కుటుంబాలు హంద్వారాలో. మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే వాయిద్యాలు కానీ మంత్రాలు కానీ ఏవి వినపడకూడదు అని అప్పటి పరిస్థితి. నేను 1986, 87 పరిస్థితి మీకు చెప్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హిందువులు అంటే ఒక వెనుకబడ్డ కాదు, తొక్కబడ్డ సమాజం. నువ్వు హిందువా అని అడిగి ఈ రోజున కాల్చి చంపారు. కొంతమందిని ప్యాంట్లో విప్పమన్నారు. ఓకే, ఇది సెపరేట్గా మనం చూస్తే చాలా క్రిమినల్గా కనిపించవచ్చు, కానీ యాక్చువల్గా జరుగుతున్నది. హిందువు అంటే బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, గంట కొట్టడానికి వీల్లేదు, దేవుడి గుళ్ళో దండం పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ పరిస్థితిలో గడుస్తుంది. వాళ్ళని బతకనిచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, అంతే. ఆ తర్వాత 1990లో, అప్పటికి నేను శ్రీనగర్లో కర్ఫ్యూ డ్యూటీలు అవి చేస్తున్నాను. 1990లో వీళ్ళు హిందువులు ఓ 10 ఇళ్ళు ఉంటే 10 ఇళ్ళ మధ్యలో ఒక హిందూ ఇల్లు ఉందనుకోండి, కేవలం ఆ ఇల్లు మాత్రం, అన్ని ఇళ్ళు అక్కడ టింబర్ కన్స్ట్రక్షన్, చెక్కతోటి. ఎందుకంటే అక్కడ
చాలా విపరీతంగా మనకి అడవులు ఉన్నాయి, చెక్క దొరుకుతుంది. పైగా మంచుకి చెక్క సూట్ అవుతుంది, చెక్కతోటి కన్స్ట్రక్షన్. చెక్కతోటి కట్టిన ఇల్లు 10 ఏళ్ల మధ్య ఒక్క ఇల్లు మాత్రమే తగలబడిపోవడం ఎలా జరుగుతుందండి? అది 10 ఇళ్ళులో 9 ఇళ్ళు చెక్కవి, 9 ఏళ్ళు కూడా చెక్కవే. చెక్కవే. కానీ వాటి మీద ఒక్క ప్యానల్ కూడా ఏం కాకుండా ఈ ఒక్కలో మధ్యలో ఉన్న హిందూ ఇల్లు మాత్రమే తగలబడిపోవడం. వాళ్ళ పండగలు పబ్బాలు అప్పుడు. ఇదంతా జనవరి 1990 ఆ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది, జనవరి డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఇలా జరుగుతూ ఉండేది. కాంగ్రెస్కి ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ సింగ్ అని ఆయన ఉండేవాడు, ఆయన స్పెషల్ అడ్మినిస్ట్రేటరు, జేఎన్కే ఆర్మీ దీంట్లో ఉండేది కంట్రోల్లో. ఎవరు ఏమీ దానికి రియాక్షన్ లేదు. ఆ తర్వాత వస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఆర్మీ మీరు ఒక మేజరు ఇన్సిడెంట్, గోగయ్య అతని పేరు ఏదో గోస్వామి ఉంది, గోస్వామి ఇన్సిడెంట్ జరిగింది. ఒక రాళ్ళు వేసి కొట్టే మనిషిని జీప్కి కట్టేసి అతను తీసుకెళ్ళాడు. దానికి పెద్ద ఎంక్వైరీ జరిగింది, తర్వాత ఏదో పనిష్మెంట్ అన్నారు. నేను మేజర్గా కర్ఫ్యూ ఆపరేట్ చేసిన మొదటి రోజున ఒక గ్యాంగ్ వచ్చి రాళ్ళు వేశారు. ఫస్ట్ రాళ్ళు వేసిన ఇన్సిడెంట్కి ఆ రాళ్ళు వేసిన వాడి వైపు ఒక రౌండ్ పేల్చాం. అది వాడికి కాల్లోనే అక్కడ తగిలింది. తగిలితే మా కోర్ కమాండర్ అప్పుడు జనరల్గా ఒక ఆయన ఉండేవారు, పేరు సరిగ్గా గుర్తులేదు, ఆయన వచ్చారు. ఏం జరిగింది? ఇలా వాళ్ళు రాళ్ళు వేసి కొట్టారండి, మా కుర్రాడికి తలకి తగ్గి పగిలితే చచ్చిపోతాడు కదా, నేను పేల్చడానికి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక రౌండ్ ముందర ప్రాణాలకు ఇబ్బంది లేకుండా కాళ్ళకి ఒక రౌండ్ యాజ్ ఏ లేదు, కాళ్ళకి గురిపెట్టి మేము కొట్టాం. మేము కాళ్ళకి మాత్రం గురిపెట్టి కొట్టాం. వాడి అదృష్టవశాత్తు కాలికి తగిలింది. ఓకే. సో వాడికి ఇలా ఒక 1 రౌండ్ ఫైర్ చేయించాను. తర్వాత వాళ్ళు పారిపోయారు. ఓకే, యూ హవ్ డన్ ద రైట్ థింగ్ అని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత పరిస్థితులు మారినాయి. అప్పుడు నేను అదృష్టవంతుడిని, నా మీద ఎంక్వైరీ అది జరగలేదు, లక్కీగా బయటపడ్డాను. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారినాయంటే, వాళ్ళు రాళ్ళేసి మీ తలకాయలు పగలగొట్టినా మీరేం చేయకూడదు, సద్భావన మీరేం చేయకూడదని. ఎంతమంది జవాన్లు పళ్ళు విరిగిపోయి కళ్ళు పోయి, కొంతమంది అయితే చచ్చిపోయారు ఈ రాళ్ళు దాడిలో. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియాక్షన్ స్టార్ట్ అయింది. రియాక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి రాళ్ళు అయిపోయాయి. వీళ్ళు రాళ్ళు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు సార్ జనరల్గా? రాళ్ళు ఇప్పుడు మీరు వేరే సంబాలు కానీ లేకపోతే వేరే ఊళ్ళ సంగతి తీసుకోండి. ఒక ఊరేగింపు పెడుతుంటే, గణేష్ నిమజ్జనం ఊరేగింపు పెడుతుంటే బాంబేలో రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకుంటారు, డాబాల మీద స్టోర్ చేసి పెట్టుకుంటారు. మన వాళ్ళేమో ఊరేగింపుకి వెళ్తుంటే జేబులో రాళ్ళు పెట్టుకుని వెళ్ళాలి కదా, వెళ్ళరు. వాళ్ళు రాళ్ళు వేస్తే వీళ్ళు కూడా రాళ్ళు వేసారు అనుకోండి, ఆ రాళ్ళు ఆగిపోతాయి. కానీ అలా వెళ్ళరు. మన వాళ్ళు కేవలం పూలు అవి ఉంటాయి. సరే, విషయానికి వెనక్కి వస్తాను. ఇలా జరిగింది. ఇంకా అంటే టెర్రరిస్టులకి ఎంతసేపు, టెర్రరిస్టులకి కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కానీ వాళ్ళకి మంచిగా ప్రాపకం అన్నమాట. ఒక కథ ఉందండి చిన్నది, మీరు పర్మిట్ చేస్తే చెప్తాను. ఒక సాధువు, బౌద్ధ సాధువు అనుకుంటాను, ఆయన ఒక తేలుని, కాలువలో తేలు తేలుతూ వెళ్ళిపోతుంటే చచ్చిపోతుందని చెప్పి రక్షిస్తాడు. ఆయన చేతిలోకి తీసుకోగానే ఆ తేలు కాటేస్తుంది. దానికి వ్యాఖ్యానం ఏమిటంటే, ఆయన నైజం ఏమిటంటే ఆ తేలుని రక్షించటం, ప్రాణం రక్షించటం. కానీ ఆ తేలు నైజం ఏమిటంటే కొట్టడం. ఇప్పుడు తేలు ఎవరో సాధువు ఎవరో మీకు నేను చెప్పక్కర్లేదు, అలా జరుగుతూ వచ్చింది. దానికి రియాక్షన్, కరెక్ట్ అయిన రియాక్షన్ బీజేపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దానివల్ల ఆర్టికల్ 370 అబ్రగేషన్ వల్ల చాలా వరకు ఇది పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. కానీ మీరు పెహల్గాంలో చూస్తే, పెహల్గాం ఇన్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 1500 మందిని అరెస్ట్ చేశారన్నారు, 200 మందిని ఇంట్రాగేట్ చేశారన్నారు.
చివరికి 15 మందిని అరెస్ట్ Sir, చేశారు. did the J&K police carry out these arrest process or did the army? జాయింట్ ఆపరేషన్ అంటే Army and ఆర్మీ అండ్ జేఎన్కే J&K పోలీసుని అలా వదిలేసే పరిస్థితి లేదు కదా? లేదు 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 కదా? లేదు. ఇంకోటి ఏంటంటే జేఎన్కే పోలీస్ చాలా లాయల్ టు ద స్టేట్ ఇండియన్ గవర్నమెంట్ అండి. నాకు తెలిసి నేను ఐ స్వేర్ బై దెమ్, నన్ను ఎన్నో పరిస్థితుల్లో జేఎన్కే పోలీసు వాళ్ళే కాపాడారు. అది కాపాడటం వాళ్ళ ఏదో ఇదని కాదు, దే ఆర్ వెరీ లాయల్ టు ద గవర్నమెంట్. ఒక స్టేజ్లో నేను అక్కడ మేజర్గా ఉండగానే ఒక ఇన్స్పెక్టర్ని టెర్రరిస్టులు కాల్చి చంపేసి రోడ్డు మీద పడేశారు. ఆ శవాన్ని ముట్టుకుంటే మేము ఊరుకోమన్నారు. అంటే కొంతసేపు గడిచింది, ఒక 2-3 గంటలు గడిచిన తర్వాత ఒక పళ్ళు అమ్ముకునే అతను పెద్దవాడు, ముస్లిం కాశ్మీరీ లోకల్, ఆ బండి ఖాళీ చేసి ఆ రేడీ మీద, పళ్ళ బండి మీద ఆ శవాన్ని వేసుకుని పోలీస్ ఆఫీసర్ని, నేను ఇంత కాలం బతికాను, నన్ను చంపితే తప్పని పర్వాలేదని చెప్పి రేడీ మీద తీసుకెళ్ళి ఆ శవాన్ని పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అలా ఉండేది పరిస్థితి. ఈ రోజుకి పోలీసులు అంటే వీళ్ళకి ఏం కోపం ఎందుకంటే పోలీసులు దే ఆర్ లాయల్ టు ది ఇండియన్ గవర్నమెంట్, ఓకే, దే ఆర్ లాయల్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. జేఎన్కే పోలీస్ నిజంగా ఐ విల్ సెల్యూట్ దెమ్, దే ఆర్ వెరీ గుడ్. బట్ నా ఇప్పుడు మీరు ఇందా చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కాంట్రాస్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేర్ ప్రెజెన్స్ వాస్ నాట్ దేర్ అంటున్నారు మీరు అప్పటి పరిస్థితి చెబుతున్నారు. ప్రెజెన్స్ ఉండటానికి నేను మీకు అందుకని చెప్పాను. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పింది. మీరు కుక్కని ఇంటి దగ్గర కట్టేస్తే అది చేయవలసిన పని అది చేస్తుంది. ఇంట్లో కాకుండా ఇంకెక్కడో ఊరవతల కట్టేస్తే కట్టేసేది ఎవరు? యజమాని. ఈ పరిస్థితిలో యజమాని స్టేట్ గవర్నమెంట్. నౌ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్ వై పోలీస్ కంట్రోల్ వాజ్ నాట్ దేర్. If police control was given, police would have performed their task. I have no doubt on that. సో అప్పటి నుంచి మేము అప్పుడు చచ్చి చెడి అరెస్ట్ చేసేవాళ్ళం, పరిగెత్తి పట్టుకుని ఫైరింగ్కి కూడా భయపడక ఇద్దరు టెర్రరిస్ట్ని పట్టుకుంటే వాళ్ళకి మేము తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకుని చేస్తే మరుసటి రోజు నా ముందు నుంచి వాడు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అంటే ఏమిటి, అప్పట్లో పోలీసులను కూడా బెదిరించి బెయిల్ కూడా లేకుండా వాళ్ళని ఫ్రీ చేసేవాళ్ళు టెర్రరిస్టులు. ఇప్పుడు దాదాపుగా కంట్రోల్లోకి వచ్చింది. కానీ సివిలియన్స్లో చాలామంది సింపథైజర్స్ పెహల్గాంలోనే కాదండి, కాశ్మీర్లోనే కాదు, కాశ్మీర్లో చాలా చోట్ల ఉన్నారు. అంటే కాశ్మీర్లో డెన్సిటీ 30% ఉంటే మిగిలిన దేశంలో, నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఓపెన్ సార్. హైదరాబాద్ మీరు హైదరాబాద్ అంటున్నారు, కేరళ నిండా ఉన్నారు. మొన్న నాగ్పూర్ గొడవలు జరిగినాయి, బాంబే, తర్వాత ఇక్కడ మన తెలంగాణలో భైంసా, ఇలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. యూపీలో చాలా చోట్ల ఉన్నాయి. వీళ్ళందరూ సింపథైజర్స్. మీరు పాకిస్తాన్ ఎక్కడన్నా క్రికెట్ ఆడుతుంటే చూడండి, పాకిస్తాన్ జెండాలు వచ్చేస్తాయి. ఎలా మీరు అక్కడ దాకా వెళ్ళారు సార్? ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నంద్యాలలో మన వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా ప్రదర్శన చేశారు వాళ్ళు. అది సో ఇలా ఈ సింపథైజర్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఆయుధాలు తీసుకొచ్చి పెట్టిన టెర్రరిస్టులు వచ్చి ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. ఒక స్టేజ్లో నేను ఇక్కడ ఉండగా, నేను తర్వాత ఇక్కడ కూడా కొన్నాళ్ళు వర్క్ చేశాను హైదరాబాద్లో నేను వర్క్ చేస్తుండగా ఒక వర్షన్ వచ్చింది, ఒక న్యూస్ రిపోర్ట్ వచ్చింది. 20,000 మంది పాకిస్తానీలు దే ఆర్ ఇల్లీగల్లీ ఓవర్ స్టేయింగ్ దేర్ వీసాస్ ఇన్ హైదరాబాద్. 20,000 మీరు అప్పట్లో. మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంక్వైరీ అవి స్టార్ట్ అయిన తర్వాత 208 అని నెంబర్ వచ్చింది. ఎక్కడ 20,000 అండి, ఎక్కడ 208? అంటే 19,800 మంది వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళిపోలేదు, అందరు ఇక్కడే ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు మల్టిప్లై ఉంటుంది కూడా వాళ్ళ సంఖ్య. అదే కాదు, మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. ఈ రోజును చూస్తే మీరు ఏదైనా బజార్లో వెళ్తుంటే, నేనుండే చోట సైనిక్పూరిలోనే కొత్త మొహాలు కనిపిస్తాయి. ఆ మొహాలు ఇండియన్ తెలుగు మాట్లాడేవి కాదు,
వాళ్ళు బంగ్లాదేశ్, వాళ్ళ భాష వేరు. అలాగనే నార్త్ ఇండియన్ ఫేస్ నార్త్ ఈస్ట్ రోహింగ్యాస్ రోహింగ్యాస్ బంగ్లాదేశీ ముస్లిమ్స్, వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇప్పుడు మనం పాకిస్తానీస్ని వెళ్ళగొడుతున్నాం, రైట్, బాగానే ఉంది. పాకిస్తానే కాకుండా మిగిలిన దేశాల వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు. అంటే ఇండియాలో ఒక ప్రోటోకాల్ అంటారు, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలా ఉండాలి? ఇప్పుడు అమెరికా వెళ్తామండి, అమెరికా మనకి 6 months వీసా ఉందనుకోండి, టూరిస్ట్ వీసా మీద స్టాంప్ వేస్తాడు. 6 months లోపల మనం 6 months, ఆ 6 months అయిన రోజు ఆ డేట్ వేసి స్టాంప్ వేస్తాడు. ఆ రోజు వరకు మీరు ఉండొచ్చు. ఆ రోజు దాటి మీరు ఉన్నారనుకోండి, ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులు రాకపోతే ఇంకెవడో వస్తాడు, వచ్చి మీరు ఎందుకున్నారు ఇక్కడ, మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని ఎంక్వైరీ చేస్తాడు. ఇండియాలో అటువంటి వ్యవస్థ లేదండి. లేదు. రెండోది, అసలు మనం వీసాలు ఎందుకు ఇస్తున్నాం? ఎవరికైనా కానీ, ఎవరికైనా టూరిస్ట్ వీసా ఇస్తున్నామా, వర్క్ వీసా ఇస్తున్నామా, ఏ రకమైన వీసా ఇస్తున్నాం? వర్క్ వీసా ఇవ్వాలంటే మీరు అమెరికా వెళ్ళి వర్క్ వీసా తీసుకోవాలనుకోండి, వర్క్ వీసా తీసుకోవడానికి అక్కడ ఉన్న వర్క్ ఫోర్స్లో మీరు చేయగలిగిన పని జరగదు, వాళ్ళు చేయలేరు అని సర్టిఫికేట్ ఉంటే అప్పుడు వర్క్ వీసా ఇస్తారు. H1B వీసాకి ప్రాతిపదిక అది. వీళ్ళందరూ కూడా ఈ ఐటీ వాళ్ళు వెళ్ళేది. నా ఇక్కడికి ఎవడో వస్తాడు, వాడు వచ్చి తాపీ పని మేస్త్రి చేస్తాడు. తాపీ మేస్త్రి గానో, వడ్రంగి గానో, ఇంకోటి బిల్డింగ్ వర్కర్స్ గాను. అలా ఆ లేబర్ ఇక్కడ దొరకదా? వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? వాళ్ళని ఎవరు రాణిస్తున్నారు? వీసా కావాలంటే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఎన్నాళ్ళు ఉంటున్నారు? ఈ రకమైన వ్యవస్థ మన ఇండియాలో ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ చేసుకుని ఒక వ్యవస్థను తయారు చేయాలి. వాళ్ళు అసలు రావాలంటే వర్క్ పర్మిట్ ఉండాలి. సినిమా యాక్టర్సే తీసుకోండి, ఆ ఫహాద్ ఖాన్ వాళ్ళు రాకపోతే మన ఇండియాలో మూవీలు రావా? ఆ అమ్మాయిలే వచ్చి యాక్ట్ చేయాలా? అంటే అది ఒక ఫ్లేవర్ అనమాట. పాకిస్తానీ యాక్ట్రెస్ ఉంది, పాకిస్తానీ యాక్టర్ ఉన్నాయంటే జనాలు ఇంకా ఎగబడిపోయి చూస్తారని. వాడు రాకపోతే చేయలేమా? సో ఇది ఆలోచించి వర్క్ పర్మిట్ అనేది, వర్క్ పర్మిట్ కల్చరు, తర్వాత వీసా కల్చరు, వీసా కంట్రోల్స్ సిస్టమ్స్గా రావాలి. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు కనీసం ఆ అవేర్నెస్ మొదలైంది. సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ ఈ టాపిక్ వచ్చేప్పటికి, డ్యూరింగ్ యువర్ స్టే ఇన్ కాశ్మీర్ ఇన్ డిఫరెంట్ క్యాడర్స్, డిడ్ యూ ఎన్కౌంటర్ ఎనీ టెర్రరిస్ట్? అంటే మీకు తారసపట్టం చాలా జరిగినాయండి. చాలా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోదగిందంటే చెప్తున్నాను కదా, మొన్న ఒక ఇన్సిడెంట్లో మా కాలం ఒక చోట ఉంటుందండి. ఇప్పుడు కర్ఫ్యూ కానీ ఎక్కడైనా జరిగితే ఒక సెంట్రల్ ప్లేస్ చూసుకుని ఆ సెంట్రల్ ప్లేస్లో 100 మందినో ఇంతమందినో పెడతారు. ఒక మేజర్ ఉంటాడు, ఆయన కింద ఒక కంపెనీ అంటారు వాళ్ళు. ఉంటే ఒక రోజున సఫా కదల్ అని ఏరియా ఉంది. కదల్ అంటే బ్రిడ్జ్. కాశ్మీర్లో శ్రీనగర్లో దాదాపు 9 బ్రిడ్జిలు ఉన్నాయి, ప్రతి బ్రిడ్జ్కి వేరే వేరే పేరు ఉంది. ఆ సఫా కదల్ ఏరియాలో దాదాపు 10,000 మంది మూగి ఏదో గొడవలు చేస్తున్నారని, అక్కడ ఒక కాలం వేరే బెటాలియన్ది ఉంటే ఆ కాలం 2 పక్కల నుంచి బ్రిడ్జ్ మీద వాళ్ళు ఉన్నారు, కాలం ఆర్మీ వాళ్ళు, అటు నుంచి ఇటు నుంచి కూడా సివిలియన్స్ వచ్చేసి ముట్టడించేసి ఆ కాలం వాళ్ళు ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈ వచ్చిన సివిలియన్స్ వీళ్ళ చేతుల్లోనేమో కత్తులవి కనిపించాయి. కనిపిస్తే అతను ప్యానిక్ అనమాట, SOS కాల్ లాగా నాకు వచ్చింది, నువ్వు వెళ్ళి రక్షించమని చెప్పి మాకు ఆర్డర్స్ వచ్చాయి. సరే, నేను మొత్తం మా కాలంని తీసుకుని 100 మందిని తీసుకుని గన్స్ చూపిస్తే వాళ్ళు దారిస్తారు, కనీసం ఒక భయం ఉండేది అప్పట్లో. అతనితో వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర యామ్యునిషన్ లేదు, దురదృష్టవశాత్తు యామ్యునిషన్ లేకపోతే మా జవాన్స్ దగ్గర యామ్యునిషన్ ఉంది. మ్యాగజైన్స్ ఫిల్ చేసి ఉన్నాయి. మ్యాగజైన్స్ ఫిల్ చేసినవి మీరు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఇవ్వండిరా అని చెప్పి అని అప్పుడు ఫైరింగ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మా వెపన్స్ లాక్కుందాం అని ట్రై చేశారు. దాంతో మేము ఫైరింగ్ ఓపెన్ చేయవలసి వచ్చింది. ఫైరింగ్ ఓపెన్ చేస్తే దాదాపు కొంతమంది పోయారు, చాలానే పోయారు.
40 మంది పైన పోయారు, చాలామంది గాయాలయ్యాయి. కానీ కంప్లీట్ క్రౌడ్ వాజ్ స్కాటర్డ్. ఆ తర్వాత మళ్ళీ ఎవరో మా సీనియర్ ఆఫీసర్ ఎవరో జనరల్ గారు వచ్చి ఆయన పరిస్థితిని అంతటిని చూసి అర్థం చేసుకుని, సరే వీళ్ళని వెళ్ళిపోనివ్వండి అని చెప్పి ఎన్ఎస్జీ కమాండోస్ తీసుకుని ఆయన వెళ్ళి ఆ యాజిటేషన్ చేయించే లీడర్స్ తోటి మాట్లాడి, ఇలా చేస్తే మీకు కాదు, దీనివల్ల మీకు వచ్చే లాభం ఏం లేదని ఆయనకి చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించేశాం. అదొకటి. రెండోది, ఒక రోజున నేను ఇలాగే పెట్రోలింగ్ లాగా వెళ్తుంటే సడన్గా నా ఎస్కార్ట్ జవాన్ నన్ను పక్క పట్టుకుని లాగి, సార్ చూడండి అన్నాడు. ఆ పైన ఇద్దరు జవాన్లు నా మీద గురి పెడుతున్నారు. వాళ్ళ దగ్గర రైఫిల్స్ ఉన్నాయి. వాళ్ళ రైఫిల్స్ గురి పెడుతున్నారు. పేల్చేవాడేమో చంపేదాన్ని. సరే ఆ ఇంటిని ముట్టడించాం, చుట్టూ వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళే చెప్పింది, నేను వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మరుసటి రోజు పొద్దున వాడు నా జీప్ ముందు నుంచి వెడుతూ నాకు టాటా చెప్పాడు నవ్వుతూ. అలా ఉండేది పరిస్థితి. లిటరల్లీ దే హ్యావ్ హెకిల్డ్ బట్ యాజ్ ఏ ఆఫీసర్, యాజ్ ఏ ఫోర్స్ కమాండర్, ఒక సివిలియన్ని మీరు కస్టడీలో తీసుకోవడానికి లేదు ఆ ఏరియాలో, మీరు విచారించడానికి తీసుకో. అప్పుడు మీరు అప్పట్లో మీరు పోలీస్కి అప్పచెప్పారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ పవర్స్ ఉన్నాయి కనుక మేము తీసుకుంటాం. కానీ మాకు విచారణ, కస్టడీ అది మేము ఉంచాం, మీరు చేయరు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రసీదు ఒకటి తీసుకుంటాం. ఎందుకంటే పొద్దున వాళ్ళకి ఏదైనా డినై చేయకుండా ఏం చేస్తారు, వాడికి కాలో కన్నా పోయింది, ఆర్మీ వాళ్ళు కొట్టి చంపారు, లేకపోతే ఆర్మీ వాళ్ళు డెఫినెట్గా జరుగుతుంది అని చెప్పి గొడవ ఉండకూడదు కదా, అందుకని చెప్పి రసీదు తీసుకుంటాం. ఈజ్ ఆల్ రైట్, ఆల్ హిజ్ లిమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షనల్ అని. సో అలాంటివి జరిగినాయి. లాస్ట్ డే నేను బ్రిగేడియర్గా ఉండగా మేము వరుసన నాకా అంటారు, బార్డర్ మీద కొంచెం బార్డర్ నుంచి వెనకాలగా మచాన్ లాగా కొండల మీద పెట్టుకుని వీళ్ళు టెర్రరిస్టులు వస్తుంటే వాళ్ళని చూడటానికి మా దగ్గర రడార్స్ అవి ఉండేవి, హ్యూమన్ డిటెక్షన్ రడార్స్. వాటితో చూస్తూ ఉండేవాళ్ళం. నా ఏరియా దాదాపు 15 కిలోమీటర్స్ ఆఫ్ ఇండియన్ బార్డర్ నాకు బాధ్యతగా అప్పగించారు. అది చూస్తుండేవాళ్ళం. టెర్రరిస్టులు వస్తుండేవాళ్ళు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాల్చటమో, చంపటమో, లేకపోతే పట్టుకోవడమో, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం, రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. కొన్ని జరిగినాయి అలాంటి పరిస్థితులు. ఇదంతా అయిన తర్వాత నేను లాస్ట్ డే, నా సర్వీస్ క్లోజ్ అయిపోయిన లాస్ట్ డే, ఊరికేనే ఇన్నాళ్ళు ఇక్కడ సర్వీస్ చేశాం కదా, వెళ్ళి ఒకసారి బార్డర్ దాకా వెళ్ళి చూద్దాం అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసే ముందు అక్కడి దాకా వెళితే సడన్గా ఎదురు నుంచి ఫైరింగ్ వచ్చింది. ఫైరింగ్ వచ్చి నేనున్న బంకర్కి వెనకాల కొట్టుకుంది. కొట్టుకుంటే నా పక్కన సెక్యూరిటీ వాడు అతను ఉన్నాడు, సాబ్ ఆప్కో సెల్యూట్ తీయా అలాగే. తగలలేదు, తగిలితే పరిస్థితి ఇంకోలా ఉండేది, తగలలేదు కనుక నేను ఈ రోజున మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. సో అలా అండి. సరే, ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వస్తే, సరే చాలా అంశాలు చుట్టూ తిరుగుతున్నాయి. సరే, ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈ ప్రాసెస్ బిగిన్ అయింది. ఈ నీటి వ్యవహారం, నీటి యుద్ధాలు మొదలైనవి. డ్యాముల మూసివేత అంటే ఉన్న పళంగా వాళ్ళకి ఏం ఆగిపోదు, గ్రాడ్యువల్గా వాటర్ రిసీడ్ అవుతూ వస్తుంది. మొదలెట్టారు. ఈ హఫీజ్ సయ్యద్ ఏంటి, అసలు వాడి రోల్ ఏంటి, వాడి చుట్టూనే ఈ కథ అంతా నడుస్తుంది? హఫీజ్ సయీద్ యాక్చువల్గా హీఈస్ ఫ్రమ్ ఎ విలేజ్ కాల్డ్ షరీఫాబాద్. షరీఫాబాద్ పక్కన చిన్న విలేజ్. ఆ విలేజ్ కూడా శ్రీనగర్ దగ్గరే ఉంది. శ్రీనగర్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆల్మోస్ట్ విదిన్ ద సిటీ లిమిట్స్. అక్కడి నేటివ్ ఆ టైంలోనే, అంటే నేను 86, 87 చెప్తున్నాను కదా, ఆ టైంలోనే వీడు పాకిస్తాన్ వెళ్ళిపోయి, చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉండేది పాకిస్తాన్కి వెళ్ళడం రావడం. అక్కడ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత రకరకాలుగా డెవలప్ అయ్యాడు. అతను ఒక్కడే కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉండేవాడు, అలాగే ఒక లీడర్ వస్తాడు పైకి,
మనకి వీరప్పన్ ఉండేవాడు. ఆ ఒక్క లీడరే కాదు, అతని కింద కొంతమంది ఉంటారు. ఒకటి పేరు ఒకటి మొహం బయటకు వస్తుంది. ఇప్పుడు ఇతను ఈ 77 years old, ఈ సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా, ఈ సఫరింగ్ ఫ్రమ్ ఆస్మా. సో నడుస్తుంది. ప్రభాకరన్ కూడా అలాగే కంట్రోల్ చేశాడు చాలా రోజుల పాటు. ప్రభాకరన్ తర్వాత పోయాడు, సంబడి ఎల్స్ కేమ్. కానీ వీళ్ళు శ్రీలంకన్స్ ఏం చేయగలిగారు అంటే వాళ్ళు పూర్తిగా టెర్రరిజం అన్నది, ఆ ఎల్టీటీఈ అన్నది రూపు మాపేశారు. వైపౌట్ చేసా అంటున్నారు. కొన్ని అవశేషాలు కొన్ని అక్కడ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ఉన్న పార్ట్ని మనం కట్ చేసి తీసేస్తాం. లోపలికి ఇంకెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కదా, అది ఇంకెక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అలాగే ఇప్పుడు అమెరికా టెర్రరిజంతో కొన్ని దశాబ్దాలుగా పోట్లాడుతోంది. పూర్తిగా రూపుమాపగలిగారా? లేదు. ఇజ్రాయెల్ హమాస్తో ఎన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నది, చేయలేకపోయారు. హమాస్ని తీసేయగలిగారా? లేదు. మనం నక్సలైట్స్తో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం, మనం నక్సలైట్స్ని రూపుమాపగలిపోయాం? లేదు. ఏదో ఒక రోజు పెట్టుకుని ఈ రోజుతో ఈ నక్సలైట్ ప్రాబ్లం ఖతం అయిపోయింది ఈ రోజు లేదు ఎప్పుడూ అనుకోకూడదు, ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అలాగే ఈ టెర్రరిజం ప్రాబ్లం కూడా. సార్, నిన్న రాత్రి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. చెన్నై నుంచి బయలుదేరి కొలంబో చేరుకున్న విమానంలో ఈ పహల్గాం కల్ప్రిట్స్, అక్యూజ్డ్ కాదు, కల్ప్రిట్స్కి సంబంధం ఉన్నవాడు ఒకడు వచ్చాడని వాళ్ళు చెక్ చేశారు. దే హ్యావ్ క్యారీడ్ అవుట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. తర్వాత ఒక రిలీజ్ ఇచ్చారు. రిలీజ్ ఇస్తూ దాంట్లో మెన్షన్ చేసింటే మేము థరోగా చెక్ చేశాము, ఇది రెగ్యులర్గా సెక్యూరిటీ మెజర్స్లో భాగమే అని. కానీ రిపోర్ట్స్ ఫ్రమ్ కొలంబో ఏం చెప్తున్నాయంటే హీ వాజ్ టేకన్ అవే బై ఫ్యూ చైనీస్ పీపుల్ ఫ్రమ్ అవుట్, అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగిన తర్వాత ఇండియా ఈజ్ అ వెరీ వెరీ పోరస్ కంట్రీ. పోరస్ కంట్రీ అంటే మనం టెర్రరిస్ట్ యాక్ట్ ఇక్కడ చేసి రాణిగంజ్లో బస్సు పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును. అలా ఎవరిని ఆపరు. డెమోక్రసీ ఎట్ బెస్ట్ అనమాట. ఎవరిని ఆపరు. ఇప్పుడు శ్రీనగర్ నుంచి ఈ రోజున చెన్నై వెళ్ళాలంటే మ్యాక్సిమం 4 hours ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. మీకు అంతదాకా ఎందుకు? భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. ఆ గ్యాస్ ట్రాజడీకి మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ హీ వెంట్ అవే. వాడు భోపాల్ నుంచి విమానం పట్టుకున్నాడు, ఢిల్లీ దాకా ట్యాక్సీలో వెళ్ళాడు, ఢిల్లీ నుంచి హీ ఫ్లూ అవుట్, నోబడీ స్టాప్డ్ హిమ్. సో ఇండియా ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రావెల్ ఎనీ సైడ్. నేపాల్కి వెళ్ళచ్చు. ఈ కనెక్షన్స్ని మీరు వెయిట్ తోటి ఎస్టాబ్లిష్ చేస్తారు సార్? అంటే నెట్వర్క్ అండి ఇదంతా కూడా చూడవలసింది. ఇండియా లోపల అయితే ఐబీ, ఇండియా బయట అయితే రా. వీళ్ళందరికీ ఈ నెట్వర్క్కి కంట్రోల్స్ ఉన్నాయి, కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వాళ్ళు సమన్వయించుకుని, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని, మాట్లాడుకుని చేస్తారు. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. ఏంటంటే జరుగుతుంది అది. సార్, ఇండియన్ ఆర్మీ పేరు చెప్పుకొని ఒక పాకిస్తానీ నేషనల్ వాడి పేరు ఊరు కూడా తెలియదు, అతను మాట్లాడింది ఒకసారి చూద్దాం. अशोक कुमार, भारतीय सेना में एक सीनियर अधिकारी हूँ। मैं अशोक कुमार, भारतीय सेना में एक सीनियर अधिकारी हूँ। आज मैं ऐसे मुद्दे में विचार रख रहा हूँ जो मेरे विवेक पे भारी पड़ता है। पहलगाम हमला जो जनता को दिखाया गया वो पूरा सच नहीं है। हमले के समय खुफिया जानकारी की विफलता और तत्काल मीडिया की कहानी, ये सभी गंभीर सवाल खड़े करती है। अपनी सेवा के वर्षों में मैंने कई ऑपरेशन देखे हैं, लेकिन ये अलग परिस्थिति थी। ये सारे साइन, ये सभी एक झूठे फॉल्स फ्लैग ऑपरेशन की संभावना की ओर इशारा करते हैं। एक ऐसा हमला जो बाहर से तो आतंकवाद दिखे, लेकिन वास्तव में अंदरूनी राजनीतिक उद्देश्यों को पूरा करते हैं। सबसे ज़्यादा दर्दनाक बात यह थी कि हमारे सैनिक, हमारे सिपाही ज़मीन पर पड़े थे और कई घंटों तक कोई नहीं उनको उठाने आया। ना कोई मेडिकल सहायता आई, ना कोई कमांड ऑफिसर आया। ऐसा लग रहा था ये सब कुछ पहले से ही निर्धारित हो। एक सैनिक के रूप में मेरा कर्तव्य सिर्फ सीमाओं की रक्षा करना नहीं, बल्कि सच्चाई की भी रक्षा करना है। धोखे के सामने चुप रहना देशभक्ति नहीं, सच बाहर आना ही चाहिए।
चाहे वो कितना भी इनकन्वीनियंट क्यों ना हो। అంటే వాస్తవంగా ఆర్మీ గైడ్లైన్స్ ప్రకారం స్వతంత్రంగా అలాంటి వీడియోస్ రిలీజ్ చేయడానికి వీడెక్కడున్నాడు ఆ టైంలో? ఒకటి. రెండోది, ఇలాంటి వాడి పేరు వెంబడే ఇండియన్ ఆర్మీ ఫైండ్ అవుట్ చేసింది, ఇలాంటి వాడు ఉన్నాడా, వాడి పేరు అశోక్ కుమార్ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అసలు ఆర్మీ రికార్డ్స్లో లేడు. ఉండడు. ఎందుకంటే ఆర్మీ అసలు అక్కడ ఆర్మీ లేదు కదా. ఇప్పుడు ఏదైనా సత్యకథ అంటే నేను చూసిన పరిస్థితి నేను చెప్పగలను. వాడు చూడలేదు. రెండోది, డస్ హీ హ్యావ్ ఏ లోకస్ స్టాండ్ ఐ? ఈ విషయం గురించి మాట్లాడే హక్కు కానీ బాధ్యత కానీ అతనికి ఉందా? లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆబ్వియస్లీ ఎవడో వీడిని ప్రేరేపించి వాడికి స్క్రిప్ట్ తయారు చేసి చేతికిచ్చి ఇలా మాట్లాడు అన్నాడు. ఇప్పుడు నిన్నెవరో కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన ఉన్నాడు చూడండి, అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ ఇవాళ చూపించమంటున్నాడు ఆయన. చన్నీయా ఏదో ఉంది పేరు. ఆయన ఎందుకన్నా అలా మాట్లాడాడు? ఎవరో చెప్పారు, నువ్వు ఇలా మాట్లాడయ్యా, తర్వాత మేము చూసుకుంటామని. ఒక డిస్టర్బెన్స్, ఒక రిపుల్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వాటిని మనం డిస్రిగార్డ్ చేయాలండి. వీలైతే అసలు బ్లాక్ చేసేయాలి. మన మెమరీలోంచి అయితే అసలు డిలీట్ చేయాలి. అర్థమైపోయింది. ఎందుకంటే మీరు యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో మీరు కన్సెంట్ తీసుకున్న తర్వాత ఏదైనా చేస్తారు. కన్సెంటే కాదు, పర్మిషన్ ఉంటుంది, రిటర్న్ పర్మిషన్. నేను మాట్లాడాలి అంటే చాలా విషయాలు, నేను యాజ్ అ బ్రిగేడియర్ నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యే ముందు మేము ఒక అండర్టేకింగ్ ఇస్తాం. కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 5-10 సంవత్సరాల పాటు మేము ఈ విషయాల గురించి మాట్లాడడం అని. లైఫ్ లాంగ్ కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ విషయాల్లో నేను అప్పట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో నాకు తెలియాల్సిన అవసరం లేదు. బయటి వాళ్ళకి అస్సలు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో కానీ లెట్ మీ అష్యూర్ యూ, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ స్పేస్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, దే ఆర్ కేపబుల్. అండ్ దే ఆర్ కేపబుల్. ఫస్ట్ కేపబిలిటీ గురించి డౌట్ అక్కర్లేదు మనకి. దే ఆర్ కేపబుల్, దే ఆర్ వెల్ ఎక్విప్డ్, దేర్ ఇంటెన్షన్స్ ఆర్ కరెక్ట్. ఇదేంటంటే టెర్రరిస్ట్ యాక్ట్ జరగకూడదంటే జరిగి తీరుతుంది సార్. మీకు ఒక చిన్న ప్యారలల్ చెప్తాను, నాకు ఒక 2 నిమిషాలు మీరు టైం ఇవ్వగలిగితే. మీరు ఒక సినిమా హాల్కి వెళ్ళారనుకోండి, ఏదైనా సినిమా హాల్కి వెళ్ళారు. ఆ సినిమా హాల్లో మీరు కూర్చుంటారు, సినిమా నడుస్తుంది, చీకటి, కుర్చీలో ఎక్కడిని ఆ హాల్ నిండా దోమలు ఉన్నాయనుకోండి. ఏ దోమ మిమ్మల్ని ఎప్పుడు వచ్చి కొడుతుందో దాని ఇష్టమే కానీ మీ ఇష్టం కాదు కదా. ఆ తర్వాత కొన్ని కందిరీగలు కూడా ఉన్నాయనుకోండి, వచ్చే కుర్చీ కింద కందిరీగలు తొట్టి ఉంది, ఆ కందిరీగలు బయటకు వచ్చి కొడతాయి. ది ఇనిషియేటివ్ ఆఫ్ స్ట్రైక్, లొకేషన్, టైం, ఇంటెన్సిటీ, దే ఆర్ ఆల్ విత్ ద స్ట్రైకర్, విత్ ద టెర్రరిస్ట్. ఎప్పుడు చేస్తాడు అనేది మనం ఊహించాలి. అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్ అండ్ అన్కంట్రోలబుల్. వాట్ వీ కెన్ డూ ఈజ్ టేక్ సేఫ్టీ మెజర్స్. నేను బాధపడేది అందుకనే జేఎండ్కేలో అక్కడ పెహల్గాంలో సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోతే కనీసం పోలీసులు, ఆర్మ్డ్ పోలీస్ ఆ టూరిస్ట్ ఏరియాస్లో ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అది లేకపోవడం. మీరు మన డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ చెప్పారు. నా సందేహం కూడా అప్పుడు మీ ముందు వ్యక్తం చేశాను. ఏంటంటే వాళ్ళకి పాక్షికంగానైనా మీరు అక్కడ ఉండొద్దనే సమాచారం ఏదైనా ఉందా? అలాంటి సమాచారం దాని గురించి నేను కామెంట్ చేయడం సరికాదు. నా అనుమానాలు నాకున్నాయి. కానీ నేను మీకు ఇంకొక విషయం చెప్తాను, ప్రశ్నించాలి. ఒక్క పెహల్గామేనా? కాశ్మీర్లో గుల్మర్గ్ ఉంది, సోన్మర్గ్ ఉంది, ఇంకొక 100 టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. టూరిస్ట్ స్పాట్లు వదిలేయండి, జనావాసాలు అఖ్నూర్, పూంచ్, రజౌరి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఆ ఏరియాస్లో కూడా మేము రోజు అనుభవించేదండి. ప్రతిరోజు మీరు చదువుతూనే ఉంటారు, టెర్రరిస్టులు ఫైరింగ్ చేశారు, ఇక్కడ ఫైరింగ్ చేశారు, కాన్వాయ్ మీద ఫైరింగ్ చేశారు.
కారో ట్రక్కో వెళ్తుంటే దాని మీద ఫైరింగ్ చేశారు, టెర్రరిస్ట్ అటాక్ చేశారు. ఆ టెర్రరిస్టులు ఎలా వచ్చారండి? లోకల్ సపోర్ట్ ఉంటుంది. లోకల్ సపోర్ట్ అంటే లోకల్ సపోర్ట్ ప్రజలు ఎంత వ్యాపించి ఉన్నారో లోకల్ సపోర్ట్ కూడా అంతగా వ్యాపించి ఉన్నది కాశ్మీర్లో. ఆ లోకల్ సపోర్టు మీరు అక్కడ డ్యాములు కట్టినా, బిజినెస్లు పెట్టినా, ఇండస్ట్రీలు పెట్టినా, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ తీసుకొస్తే లోకల్ సపోర్ట్ టెర్రరిస్ట్కి కానీ పాకిస్తాన్కి ఉన్న సింపతి కానీ అది మాయమైపోతుందంటే భ్రమ. అది పోదు. అది పోయే రకంగా చూసుకోవాలి అంటే మొన్న అసౌద్దీన్ ఓవైసీ గారు నిజంగా ఆయనకి దండం పెట్టాలి. ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఈ విషయం జరిగింది టెర్రరిస్ట్ యాక్ట్. దీన్ని ఏ రకంగానూ ఇండియాలో ఏ ముస్లిం సపోర్ట్ చేయడు. ఫస్ట్ టైం ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. కైండ్ ఆఫ్ ఇన్ఎవిటబిలిటీ హ్యాస్ ప్రాంప్టెడ్ హిమ్ టు టాక్ లైక్ దిస్. ఫ్రైడే ప్రేయర్స్ బ్లాక్ రిబ్బన్ ప్రొటెస్ట్ చేయండి అంటే ఏమిటి? మొదటిసారి నాకు తెలిసి నా 77 ఇయర్స్లో మొదటిసారి నేను చూస్తున్నది ఒక పరిస్థితి ఏంటి? ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ యునైటెడ్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ do not like terrorism. Indian Muslims don't like the infiltrators of say Bangladesh, Rohingyas కానీ, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కానీ, ఇంకో రకంగా కానీ, పాకిస్తానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితుల్ని పాడు చేస్తారు కనుక ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ యునైటెడ్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ డోంట్ లైక్ దీస్. అంటే ఇంకా ఫ్యూచర్లో ఏమిటి నేను ఆశించాను, Indian Muslims will continue this unity, their patronage and their friendship with Indian other religions and Indian constitution, and anything happening వాళ్ళ ఏరియాస్లో టెర్రరిస్టులు కానీ, ఈ రకమైన అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ, యాక్టివిటీస్ కానీ ఏదైనా జరుగుతుంటే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం చాలా వరకు దేశం ఒకటిగా నిలబడగలుగుతాం. అందుకని దానికి నాంది మొన్న ఓవైసీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. దట్ ఈస్ వై ఐ సెల్యూట్ హిమ్. అది జరగాలి. ఇప్పుడు ఈ నైబరింగ్ కంట్రీస్ నేపాల్ కానీ. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, అంటే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్నే. బెలూచిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బెలూచిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బెలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ కమాండరు ఒక వీడియో రిలీజ్ చేశాడు. బెలూచిస్తాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ పాకిస్తాన్స్ సుప్రీమసీ అగైన్స్ట్ దట్ పర్టికులర్ రీజన్. 2016 నుంచి ప్రాబ్లం చాలా ఎక్కువైంది. అంటే ఈరోజు ఉన్న పళంగా పాకిస్తాన్ అలా వదిలేస్తే 3 ముక్కలు అవటం ఖాయం అనే పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఇండస్ వాటర్ ట్రీటీ కారణంగా సింధు, పంజాబ్ ఎండిపోబోతున్నాయి. అంటే మనం సస్పెండ్ చేసాం, ఇంకా దాని నుంచి పూర్తిగా వైదొలగల. వాడు ఉగ్రవాదం ఆపిస్తే మనం వైదొలుగుతాం. ఆ కండిషన్ తోటి సస్పెండ్ చేసాం. ఒకసారి అసలు బెలూచిస్తాన్ కమాండర్ ఏం మాట్లాడాడో చూద్దాం సార్. ఒకసారి అతను ఇటు చూడండి సార్, దిస్ సైడ్. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land.
a special unit in Majdi Brigade has been formed, particularly to attack Chinese officials and installations in Balochistan. రైట్, చాలా క్లియర్గా చెప్తున్నాడు సార్. చైనా పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత, మా ల్యాండ్ మీద, మా సీ మీద మీ దురాక్రమణని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోయేది లేదు. నౌ ఇట్ ఈస్ అవర్ టర్న్ అన్నాడు. చాలా క్లారిటీ చెప్పాడు. పాకిస్తాన్ ఎక్సెసెస్ని కూడా అతను ఖండిస్తూ మాట్లాడాడు. సో వాళ్ళు అది ఫేస్ చేస్తూ మన మీద పడి మన దేశంలో ఈ విషం చెమ్మటం, ఇవన్నీ అంతర్జాతీయ సమాజం గమనించట్లేదా సార్? అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది. కానీ ఒక జయశంకర్ గారు యూరోప్ వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూరోపియన్ పత్రికారులు ఎవరో ఆయన్ని క్వశ్చన్ చేస్తే, యూరోప్ హ్యాస్ ఆల్వేస్ క్యారీడ్ ఎ నోషన్ ఐడియా దట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ అండ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఆయన. అలాగే దాన్ని యూరోప్ అన్న వర్డ్ తీసేసి ఇండియా అని పెట్టండి. ఇండియాస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ పెహల్గాం ఇన్సిడెంట్ గురించి కూడా వచ్చిన రెస్పాన్సెస్ వరల్డ్ ఓవర్ మీరు చూస్తే, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే సింగపూర్ కానీ, ఇటు జర్మనీ, ఇంగ్లాండ్, యుఎస్ఏ, వీళ్ళ రెస్పాన్సెస్ చూస్తే చాలా ల్యూక్వామ్. అది పెద్ద, ఒకళ్ళేమో ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటారు, ఇంకోళ్ళు ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. వాళ్ళు వీళ్ళు ఎందుకు సార్? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అన్నాడు ఇది 1000 ఏళ్ల సమస్య అన్నాడు, అక్కడే డైల్యూట్ అయిపోలేదా మీకు? సో పాయింట్ ఈజ్, వాళ్ళు అది సీరియస్గా తీసుకోరు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఒక బ్రిటిష్ సోల్జర్ కానీ, ఒక అమెరికన్ సోల్జర్ కానీ చంపితే ఎక్కడన్నా అది చాలా పెద్ద విషయం వాళ్ళకి. కానీ ఇండియాలో ఏదైనా జరిగితే, ఇదే కాదండి, మీరు లాతూర్ భూకంపం గురించి కానీ, లేకపోతే పెద్ద పెద్ద భూకంపాలు, ట్రైన్ యాక్సిడెంట్లు, హైజాకింగ్ ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి ఒక దేశం చరిత్రలో. ఇవి జరిగినప్పుడు యూరప్ రెస్పాన్స్ కానీ, లేకపోతే అమెరికన్ రెస్పాన్స్ కానీ చూడండి, వాళ్ళు పెద్దగా దే డోంట్ కేర్. దే డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మన ఇండియన్ మెంటాలిటీ ఏమిటంటే, అమెరికాలో ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ అయిందనుకోండి, దాని గురించి మీరు వారం రోజులు మాట్లాడతారు టీవీ ఛానల్స్లో. ఎందుకు? ఏమిటి అవసరం? ఎక్కడో జరిగింది. ఇప్పుడు మన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా? లేదు కదా. మన ఇన్సిడెంట్స్ గురించి, మన ట్రాజడీ గురించి ఆర్ దే రెస్పాండింగ్? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఉండాలి, కానీ ఉండట్లేదు. ఇప్పుడు ఇండియన్ మీడియా ఛానల్స్ ఏంటంటే, కాస్త ఏదన్నా ఎక్కడన్నా జరిగితే దాని గురించి పెద్ద డిబేట్ పెట్టేస్తారు. జర్మనీ ఇలా చేసింది, ఇంగ్లాండ్ ఇలా చేసింది, బట్ దే డోంట్ కేర్. వాళ్ళ తిప్పలు వాళ్ళని పడినవ్వండి, మనకెందుకు? వీ షుడ్ నాట్ కన్సర్న్. కానీ మన ఇన్సిడెంట్స్ జరిగితే, పార్లమెంట్ మీద అటాక్స్ జరిగితే, దాని గురించి ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రంట్ పేజ్ న్యూస్ ఇన్ న్యూయార్క్ టైమ్స్ ఆర్ వాల్ స్ట్రీట్ జర్నల్. వాటిల్లో వాళ్ళ ట్విన్ టవర్స్ కూలితేనే వాళ్ళ ఫస్ట్ పేజీలో వేసుకోలేస్తారండి. పాయింట్ ఈస్ దట్ దే డోంట్ కేర్ అబౌట్ ఇండియా. అండ్ ద సూనర్ వీ నో ఇట్, యాక్సెప్ట్ ఇట్. మనం ఎక్స్పెక్ట్ చేయటమే తప్పండి. ఎక్స్పెక్ట్ చేయక్కల్లా వాళ్ళు ఇలా చేస్తారు. సార్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. దీనికి ఏమన్నా ఒక లాజికల్ ఎండ్ మీరు చూడగలుగుతున్నారంటే, నేను మిలిటరీ పరంగా అడుగుతున్నా, పొలిటికల్ లాజికల్ ఏంటంటే, నేను అంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను మీకు. మొదటి సంగతి, మనకి ఫోకస్, సన్జు ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్లో ఏం చెప్తాడంటే, సెలెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిమ్. మనం ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మన ఎయిమ్ ఏమిటి? మన ఎయిమ్ ఆ సంఘటనకి కారకులైన వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని శిక్షించటం, అది ఒక లెవెల్. ఈ రోజున ఆ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు. ఏ మీడియా ఛానల్లోనూ అది చేసింది ఎవరని, వాళ్ళు ఎక్కడున్నారు అని, లేకపోతే వాళ్ళ ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, లాజిస్టిక్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి ఎవరు ఏమీ మాట్లాడలేదు.
ఒక ఎన్ఐఏ తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఆ ఎన్ఐఏ ఐబీ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చాప కింద నీరులాగా నడుస్తుంది అది. అది తప్ప ఏ మీడియాలోనూ అటెన్షన్ ఏమీ లేదు. రెండోది, ఇది ఎస్కలేట్ చేసి దీన్ని బాగా పెద్దది చేసి చేయటానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా అయితే హమాస్ని ఫినిష్ చేద్దామని చెప్పి సంకల్పించిందో, అలాగే మోదీ గారి ప్రభుత్వం ఈ టెర్రరిజం ప్రాబ్లంని ఒక్కసారిగా సమాప్తం చేయాలి అన్న సంకల్పం తీసుకున్నారు. వెరీ గుడ్. ఆ సంకల్పం దానికి ఏడాది పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, కానీ అయితే తీసుకున్నాం, ప్లెడ్జ్ చేసుకున్నారు. రెండోది, ఇది ఎవరు చేశారో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కానీ వాళ్ళని మేము మట్టు పెడతాం అన్నారు. ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇండస్ వాటర్స్ మేము ఆపేశారు. అది పూర్తిగా ఆపగలరా లేరా అన్నది వేరే విషయం. కొంత ఆపుతారు, కొంత నెక్స్ట్ సీజన్కి కట్టే డ్యామ్స్ కానీ కాలువలు కానీ అవి పూర్తిగా సఫలీకృతం అయిన రోజున పూర్తిగా నీళ్లు వెళ్లకుండా పోతాయి. ఈ రైనీ సీజన్లో కొంతవరకు నీళ్లు వెళ్ళచ్చు. దట్ ఈస్ ఆల్ రైట్. ఇదివరకు ఎంత వెళ్ళావో అంత వెళ్ళావు. అది దీనికి ఆపోజిట్గా అక్కడ హాఫీజ్ సయీద్ కానీ లేకపోతే బిలావల్ భుట్టో కానీ వాళ్ళ స్టేట్మెంట్, నీరు కాకపోతే రక్తం ప్రవహిస్తుంది. ఎవరి రక్తం అండి? వాళ్ళదే అంటారు. ఎవరి రక్తం ప్రవహిస్తుంది? థ్యాంక్ యూ బ్రిగేడియర్ శ్రీరాములు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాట్ మెనీ ఇష్యూస్ మీరు ఎన్కౌంటర్ చేసినవి, మీకు ఎదురైనవి అన్నీ షేర్ చేశారు. ఒక లాజికల్ కంక్లూజన్ కోసం ఒక సీనియర్ మోస్ట్ మిలిటరీ ఆఫీసర్గా మీరు చేసిన సజెషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఇది బ్రిగేడియర్ శ్రీరాములు గారి సమగ్ర చిత్రణ కాశ్మీర్ అంశం మీద, ఉగ్రవాదం మీద ప్రత్యేకించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, అనుకోని పరిస్థితులు